ఈ రోజు మనము ప్రస్తుతము జెన్ ఆల్ఫా, జెన్ జీలో వైరల్ అవుతున్న ఒక అద్భుతమైన ట్రెండ్ గురించి చూద్దాం. సో ఈ పాటికే మీ అందరికీ అర్థమై ఉంటుంది. దట్ ఈస్ 6 అండ్ 7. ఓకే. అసలు ఈ 6, 7 అంటే ఏంటి? అది ఎందుకు ఇంత పాపులర్ అయింది అనేది ఈ రోజు వీడియోలో చూద్దాం. అసలు ఈ ట్రెండ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే లాస్ట్ ఇయర్ 2024 డిసెంబర్లో ఒక స్క్రిల్లా అనే ర్యాపర్ తన డూడ్ డూడ్ పాటను రిలీజ్ చేశారు. సో రిలీజ్ చేసినప్పుడు అందులో 67th అని ఒక స్ట్రీట్ రిఫరెన్స్ ఇచ్చారు. అది యాక్చువల్గా చికాగోలోని ఒక స్ట్రీట్ రిఫరెన్స్. అది కరెక్ట్గా అదే రోజు NBA ప్లేయర్ లామెల్లో బాల్ తనది ఒక వీడియో వైరల్ అయింది. అదేంటి అంటే ఆ వీడియోలో తన హైట్ 6 feet 7 inches అని చెప్పిన వెంటనే బ్యాక్గ్రౌండ్ లో మనకు ఆ సాంగ్ ప్లే అవుతుంది. అప్పటి నుంచి ఆ సాంగ్ వైరల్ అయింది. నెక్స్ట్ ఇమీడియట్ గా వెంటనే విత్ ఇన్ 2 months లో అది కొన్ని బిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చింది. సో అప్పటి నుంచి మనకి ఆ వీడియో అనేది వైరల్ అయింది. You don't just play ball, you're so good at creating memes. You got 6, 7, you got Run It, you got a lot more. But which one is your personal favorite? You said creating memes? Yes. I think that's something that just happens. I don't really know. You don't have like a favorite one? A favorite one? That 6, 7 one going crazy right now. That's probably the one on top of my head. ఇప్పుడు ఎవరైనా కూడా ఏ వీడియోలో అయినా ఎక్కడైనా సరే 6, 7 మెన్షన్ చేస్తే చాలు ఇమ్మీడియట్ గా ఆ పాట ప్లే అవుతుంది. అసలు ఇప్పుడు మీరు రీసెంట్ గా చూసుకుంటే ఏ క్లాస్ రూమ్ లో అయినా సరే కిడ్స్ అందరూ కూడా దీన్ని బాగా యూజ్ చేస్తున్నారు. దాని గురించి నేను చెప్పే కంటే యాక్చువల్ గా హనీ చెప్తే మీరు చూద్దరు కానీ. We use the number 6, 7 for various reasons, like the page number or your teacher gives us an equation to solve and the answer is 6, 7. So it's kind of annoying, like hearing my classmates scream the word 6, 7, but it fits me because I'm in 6th and I'm going to 7, so 6, 7. సో చూసారు కదా అది ఇప్పుడు క్లాస్ రూమ్స్ లో ఎట్లా వైరల్ అవుతుందో. నేను ఇట్లాగే కొంతమందిని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే స్నేహితుల మధ్యలో కొద్దిగా జస్ట్ సరదాగా ఒక కూల్ వైబ్ ఇవ్వడానికి వాళ్ళు యూజ్ చేసే కొన్ని స్లాంగ్స్ అట్లా ఉంటాయట. ఇవి మన ఎల్డర్స్ కి అర్థం కావు, మనకు అర్థం కావు కాబట్టి వాళ్ళకి నచ్చుతాయి ఇవన్నీ. అసలు ఈ మీనింగ్లెస్ లేని స్లాంగ్స్ ఎందుకు క్రియేట్ అవుతాయి అంటే జస్ట్ ఒకటే అండి. ఇప్పుడు మన 90s కిడ్స్ ని తీసుకుంటే మన ఐడెంటిటీని రిప్రజెంట్ చేయడానికి మనకి పాటల పుస్తకాలు అవ్వచ్చు, లేకపోతే పుల్ల ఐస్ క్రీమ్ అవ్వచ్చు, గోలీ సోడా అవ్వచ్చు, ఇట్లా మనకి ఎట్లా ఒక ఐడెంటిటీ ఉన్నాయో అలాగే ఈ జెన్ ఆల్ఫాని రిప్రజెంట్ చేయడానికి ఈ మీనింగ్లెస్ స్లాంగ్స్ అన్ని కూడా ఒక ఐడెంటిటీ అంతే. ఈ రోజు 6, 7 అది కొన్నాళ్ళకి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఆ తర్వాత ఇంకొకటి ఏదో వస్తుంది. అసలు ఈ 6, 7 ఏంటి అని ఎవరైనా అడిగితే దానికి ఒక మీనింగ్ లేదు, కానీ జెన్ ఆల్ఫాకి అదే ఒక ట్రెండ్ అంతే.